నమస్తే అన్న. మేము సూర్యాపేట డిస్ట్రిక్ట్ కోదాడ నుంచి వచ్చాము. రీసెంట్గా మేము గ్రూప్ 4 ఎగ్జామ్ అనేది రాసాము. అది రీసెంట్గా జిఆర్ఎల్ కూడా రిలీజ్ అయింది. సో అందులో మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే బబ్లింగ్ చేయడం అనేది మర్చిపోయినాము. దీనివల్ల ఏమైందంటే మాది మొన్న జిఆర్ఎల్ లిస్ట్లో మా లిస్టు కూడా లిస్ట్లో రాలేదు ఆ లిస్ట్లో. సో దానివల్ల ఏమైందంటే మాకు ఓపెన్లోనే 181 మార్క్స్ వచ్చినాయి. సో ఇట్లా మేము చాలా కష్టపడి చాలా సంవత్సరాల నుంచి కష్టపడి ఇట్లనే ఉండేసరికి చివరికి మా లిస్ట్ రాకపోయేసరికి మేము చాలా డిసప్పాయింట్ అయినాము. ఏదో చిన్న మిస్టేక్ వల్ల, అది తెలియక చేసిన మిస్టేక్ వల్ల ఇట్లా మాకు మొత్తం లైఫ్ లాంగ్ అనేది వేస్ట్ అయిపోయింది. సో మేము క్యూన్యూస్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ చూపించదలుచుకుంటే ఇక్కడ బబ్లింగ్లో చిన్న మిస్టేక్ జరిగింది. మేము చేయకుండా ఉండిపోయినాం ఇందులో. అయితే ఇది ఇలా మిస్టేక్ జరిగిందని మన టీఎస్పీఎస్సికి కూడా వెళ్ళి అక్కడ అప్లికేషన్ కూడా ఇచ్చేసాము. అలాగే మన ప్రజా దర్బార్లో కూడా ఇచ్చేసాము. కానీ ఎలాంటి రెస్పాన్స్ అనేది రాలేదు. ఎందుకంటే మేము చాలా కష్టపడి ఉండి చదువు కోసం చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ దిల్షుక్ నగర్లో హాస్టల్లో వండుకుంటా తినకుండా చేసుకుంటా చదువుకుంటూ ఉన్నాము. చాలా ఎయిమ్తో చేసాము. కానీ మాకు ఈ ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇదంతా మాకు చాలా బాధగా ఉంది. సో గవర్నమెంట్ ఏంటంటే ఇది మొన్న టీఎస్పీఎస్సికి కూడా వెళ్ళి రెస్పాన్స్ అవుతారేమో అనుకొని మేము ఇచ్చేసాము. కానీ ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు. సో ఇది మీరు మానవతా దృక్పథంతో కొంచెం దీన్ని కన్సిడర్ చేసి ఇందులో ఏదైనా మిస్టేక్ మార్క్స్ పరంగా ఏదైనా మిస్టేక్ ఉంటే వదిలేసి ఏదో బబ్లింగ్ వల్ల మొత్తం మా లైఫే వేస్ట్ అవుతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. సో మీరు మానవతా దృక్పథంతో ఇది కన్సిడర్ చేసి దీన్ని చూస్తారని టీఎస్పీఎస్సి చైర్మన్ గారికి వినతిపత్రం వహించుకున్నాం ఈ క్యూ న్యూస్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నా పేరు శ్రీలత, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి. మొన్న గ్రూప్ 4 ఎగ్జామ్ రాసినప్పుడు దాంట్లో జిఆర్ఎల్ లిస్ట్లో నా నేమ్ లేదు, అసలు హాల్ టికెట్ నెంబర్ కూడా లేదు. ప్రాబ్లం ఏమైందంటే రాంగ్ బబ్లింగ్. నార్మల్గా అయితే 0 ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా 0 ఫస్ట్ ఉంటుంది, 0, 1, 2, 3 నెంబర్స్ అనేది వస్తుంది. కాకపోతే ఈ ఓఎంఆర్ షీట్లో ఏంటంటే 0 ఫస్ట్లో లేదు, లాస్ట్లో ఉంది. మాకు ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ చేయించినప్పుడు 0 ఫస్ట్లో ఉండే, అది బై మిస్టేక్లో 0 చేయబోయి 1 చేసేసిన. ఆ చిన్న మిస్టేక్కి కూడా నా నేమ్ రాలేదు. నాకు 140 మార్క్స్ వస్తున్నాయి, ఎస్టీ కేటగిరీ కాబట్టి నాకు హోప్ ఉండే మ్యాక్సిమం జాబ్ వస్తుంది అని అనుకున్నా. తీరా లిస్ట్లో చూస్తే నా నేమ్ లేదు. సో ఇంకా అప్పుడు నెక్స్ట్ డేనే ఇంకా టీఎస్పీఎస్సీ ఆఫీస్కి వెళ్ళి చైర్మన్ గారితో కూడా మాట్లాడినా కానీ సార్ ఏమో అంత హోప్లెస్గా మాట్లాడినారు. ఇప్పుడు నేను ఒక్కదానే కాదు, నా సమస్య 35,000 మెంబర్స్ది రిజెక్ట్ చేసారు. దాంట్లో మినిమం ఒక 500 మెంబర్స్ కన్నా జాబ్ వస్తుంది అనే హోప్ ఉంటుంది కదా. ఉంటుంది, వాళ్ళు కష్టపడి చదివారు. ఇది ఇయర్లీ నోటిఫికేషన్ కూడా కాదు, 5 years వన్స్ వస్తుంది. సో ఈ చిన్న మిస్టేక్లకి ఇట్లా లైఫ్ స్పాయిల్ చేయకుండా దానికి తగిన న్యాయం చేయాలనేసి మేము న్యూస్ ఛానల్ వరకు కూడా వచ్చినాం. ప్రస్తుతం ఏంటంటే మేము లోకల్ క్యాండిడేట్స్ కాబట్టి మేము ముగ్గురమే వచ్చినాం. కానీ నాన్ లోకల్ వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి మేము వాళ్ళ తరపున వచ్చినాము. 35,000 మెంబర్స్కి ఉంది ఇలాంటి ఇష్యూ. సో మా తరపున మాకు న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.